ఇక తొలివెలుగు విషయానికి వస్తే మాజీ మేయర్పై హైడ్రా పంజా, జవహర్ నగర్ రంగనాథ్ పర్యటన, చెరువులు స్థలాల పరిశీలన, ఆక్రమణ కూల్చేస్తామని హెచ్చరిక, హైడ్రా పేరుతో బెదిరింపులు, బిల్డర్ను బెదిరించిన సోషల్ యాక్టివిస్ట్. ఇక హైడ్రా పేరిట ఒకరు బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ యాక్టివిస్ట్ లేదు, మనం లేదు, మశానం లేదు, 4-5 లీడర్లతోని ఫోటోలు దిగాలి. ఆ ఫోటోలో వాళ్ళ పేరు చెప్పి ఆయన ఎవరు విప్లవ్ సిన్హా అట, ఒక డాక్టర్ విప్లవ్ సిన్హా అని ఆయన పేరు. ఇక్కడ ఎవరు బిల్డర్ని బెదిరించిన ఆయన పేరు. పటాన్చేరులోని ఒక ప్రాంతంలో ఎంకార్ అనే ఒక బిల్డర్ సంస్థని ఆయన ఫోన్ చేసి, నెక్స్ట్ మీది హైడ్రా పరిధిలో ఉన్నది, మీ యొక్క కట్టడాన్ని కూల్చబోతున్నారు, కానీ నేను చెప్తే రంగనాథ్ తింటాడు, రంగనాథ్ ఏం చేయాలి నన్ను అడిగే చేస్తాడు, అమీన్పూర్కు రావాలంటే రంగనాథ్ నా పర్మిషన్ తీసుకుంటాడని చెప్పి రంగనాథ్ గురించి తప్పుడుగా, రంగనాథ్ అయిన పెద్ద జాంజిగిరి జబ్ అన్నట్టు, దోస్తాన్ అన్నట్టు, మొత్తం ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా ఆయన కటింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయబోయిందట. 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. వెంటనే వాళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ దొంగ డుడుక్కు యొక్క పేరు బయటపడ్డది, ఆయన విషయం బయటపడ్డది. విప్లవ్ సిన్హా, డాక్టర్ విప్లవ్ సిన్హా అని చెప్పి ఆయన అక్కడ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. కట్ చేస్తే జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య కబ్జా చేసి జవహర్ నగర్ రంగనాథ్ పర్యటించి చెరువుల స్థలాలు పరిశీలించి ఆక్రమణలు కూల్చేస్తామని హెచ్చరించిందట. ఇక మేకల కావ్యకు సంబంధించి అక్రమ కట్టడాలని కూల్చేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఎస్, ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. తర్వాత ఆసిఫాబాద్లో హైటెన్షన్, ఆదివాసీ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం, ఆందోళనలు చేస్తున్న ఆదివాసీ సంఘాలు, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్. ఇక పక్కనే ప్రాజెక్టు స్థలంలో ఎస్ఆర్ గార్డెన్ నిర్మాణాలు, భూమి ఆక్రమించినట్టు అధికార నివేదిక, కంచే చేను మేస్తున్నట్లుంది పొంగులేటి వ్యవహారం, సీఎం రేవంత్ మంత్రి ఆక్రమణలు కూల్చేస్తారా, హైడ్రా సరే, మంత్రుల కబ్జాల సంగతి ఏంటి, ఖమ్మంలో కూల్చివేతలు చేస్తే మొదట అక్కడి నుంచే, బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు. ఏమని, పొంగులేటి ఆక్రమణం, ఎన్ఎస్పి కాలువ భూమి కబ్జా, అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించిన కాలువ భూమి కబ్జా చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మాకు కట్టిందట. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న మీడియా సమావేశంలో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇక పక్కన పోతే కనబడటలేదు, ఎస్ మాకు కూడా కనబడతలేడు, ఎక్కడ బావరులే కనబడటం లేదంటూ సిటీలో పోస్టర్లు, ప్రజల కష్టాలు ఉంటే ప్రతిపక్ష నేత పత్తా లేడని వ్యాఖ్యలు, ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై సస్పెన్స్. ఇక కేసీఆర్ మిస్సింగ్ ఒకటి, దీంట్లో 2 వర్షన్లు ఉన్నాయి. చాలామంది విశ్లేషిస్తున్న మాట ఏంటంటే, ఒకటి కేసీఆర్ మీద ప్రజెంట్ ఏం అట్రాక్షన్ లేదు, ఏం డిస్కషన్ లేదు, సో కావాలని తనకు తానే ఈ డిస్కషన్ వచ్చినట్టుగా పెట్టించిన ఒక మాట. రెండవది కేసీఆర్ని బదనాం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు పెట్టాడు, రెండవ మాట. నాకు తెలిసి రెండో మాట ఏమో కానీ మళ్ళీ కేసీఆర్ని లైన్ మైటర్ తీసుకొచ్చి కేసీఆర్ని బదనాం చేసేంత పరిస్థితి ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ ఇంకా దుర్బుద్ధి అంటామా, లేకపోతే అంత దిగజారుడుతనం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ ఎంత దిగజారిపోవాలి, ఎంత కుంగిపోవాలి, ఎంత కుషాయించిపోవాలి జరిగిపోయింది. ఇంకా కేసీఆర్ని టార్గెట్ చేసే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు. సో ప్రజెంట్ నేను అంటున్న మొదటి మాట ఏంటంటే, కేసీఆర్ తనకు తానుగానే తన గురించి చర్చ జరగాలి, తన గురించి ఎక్కడన్నా మాట వినబడాలి, పాజిటివో నెగటివో. చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక వ్యక్తి కేసీఆర్ 2009 ఆయన ఆ సమయంలో పెద్ద ఎత్తున అక్కడెక్కడ పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అక్కడైనా నిరాహార దీక్ష చేస్తున్న టైంలో అప్పుడప్పుడే మనకు ఆ ఏరియాలో ఎల్సీడీ టీవీలను వస్తున్నాయి. ఒక కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఆ రోజు దానికి ఇన్ఛార్జ్గా, ఆ కార్యక్రమానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించిన ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక మాట చెప్పింది ఏంటంటే, ఎందుకంటే మాకున్నటువంటి కొంత ఆ ఇంటరాక్షన్ కావచ్చు, ఆ మాటల్లో చెప్పింది ఏంటంటే, అప్పుడప్పుడే ఎల్సీడీ టీవీలు వస్తున్నాయి, కేసీఆర్కి అప్పుడు టీ న్యూస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా తెలంగాణ ఉద్యమం ఏం జరుగుతుంది, V61 టీ న్యూస్ అని కూడా కవర్ చేసేది. సో ఏం జరుగుతుంది, కేసీఆర్ గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది అనేది చిన్న టీవీ, డబ్బా టీవీ, పాతకాలం లాంటిది, ఆ టీవీ పెట్టి ఆయన అక్కడ హాస్పిటల్ రూమ్లో ఉంచిరట. ఆ హాస్పిటల్ రూమ్లో టీవీలు ఉన్నదట. అయితే కేసీఆర్ టీవీ చూస్తే బొమ్మ కనబడతలేదు, కేసీఆర్ గురించి ముచ్చట ఏం అర్థమవుతలేదట. అంత కొంత ఏంటంటే వాళ్ళ కథ కంఫర్ట్గా ఉండదు. సో ఆ సమయంలో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఒక ఆయన, అప్పుడు కేసీఆర్ కొంత ఏడుస్తున్నట్టు, దుఃఖిస్తూ కొంత అంటే చిన్నపిల్లలాగా ఇట్లా కాలు కొట్టుకున్నట్టుగా కొంత ఇబ్బంది పడ్డాడట ఏందో మొత్తం మీద. ఆ తర్వాత ఏంది అయ్యా నువ్వు అడిగితే, నాకు ఆ టీవీ మార్పించి కొత్త టీవీ పెట్టిమంటే వెంటనే ఎల్సీడీ టీవీ వనకపేడ పెడితే దాంట్లో తన గురించి తాను వస్తున్న వార్తలను చూసి కేసీఆర్ ఇట్లా చేయాలి అట్లా చేయాలి స్ట్రాటజీ చేయడం కావచ్చు, కొంత ఆనందం పొందుతున్నాడంట. అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏముంటుందంటే, నేను చెప్తున్నా, మహాభారతంలో చాలా ట్విస్టులు ఉంటాయి, కానీ రామాయణంలో ఏముంటుంది,
రాముడు వనవాసానికి పోవడం, ఆ తర్వాత అక్కడి నుంచి రావణాసురుడు సీతమ్మని తీసుకుపోవడం, తర్వాత రావణాసురుడి ఏమంటారు రావణాసుని వల్ల ఉన్నటువంటి సీతమ్మ తల్లిని ఇతరుల వానరుల సహాయంతో సీతమ్మని వెనక్కి తీసుకురావడం, ఇదంతా వరకు రామాయణం. పెద్ద ట్విస్టులు ఏముంటాయి. కానీ మహాభారతం చూడుర్రి, ఆ మహాభారతంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయి, ఏ రకంగా ఉంటుందని తెలుసుకోవాలి. దాంట్లో తెలుగులో 18 పర్వాలను చదివినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ అట. దాంట్లో ఏముంటుందంటే మంచో చెడో, నా గురించి మంచి మాట్లాడతారో చెడు మాట్లాడతారో, కానీ నా గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అటువంటి ఇంటెన్షన్, అటువంటి స్ట్రాటజీ డెఫినెట్గా వర్కౌట్ చేసే వ్యక్తి గత 10 ఏళ్లలో రాజకీయంగా కనుక విశ్లేషించే వాళ్ళు ఒక్కసారి మీరు గమనిస్తే ఇది డెఫినెట్గా ఎగ్జిక్యూట్ చేసిర్రు. మంచో చెడో తన గురించి ప్రస్తావన రావాలి. ఎస్, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఈ పోస్టర్ల వెనుక 2 చర్చలు కొనసాగుతున్నాయి. ఒకటి, కేసీఆర్ తనంతట తానే చర్చను తన వైపు మరలించుకునేందుకు ప్రయత్నం చేసిండని, రెండవది కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు వేయించిందని. సో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరంగా కేసీఆర్ని లిఫ్ట్ చేసి కేసీఆర్కి ఏదో పేరు తీసుకొచ్చి కేసీఆర్ గురించి చర్చ పెట్టి దాన్ని డైవర్ట్ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ దిగజారు రాజకీయాలకు ఇంకా తావించలేదని నేను అనుకుంటున్నా. కేసీఆర్ మిస్సింగ్ అట. ఏడికి పోతాడు, ఇక ఫామ్ హౌస్ పోతే ఆనే ఉంటాడు, వ్యవసాయ క్షేత్రం తిరుగుకుంటున్నాడు, ఆన్నే తిరుగుతాడు. ఇక అమ్రాపాలికి హైకోర్టు జలక్ ఏమైందో మరి. ఇక ఉప్పొంగుతున్న గోదావరి, భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ, లోతట్టు ప్రాంతాలకు హైలర్ట్, అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు. వాగులు వంకలు దాటొద్దని హెచ్చరిక. ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు, కోహడిలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వాన, మండల కేంద్రానికి రాకపోకల బంద్, ఓపెన్ కాస్ట్ గనులోకి వరద నీరు, బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం. ఇది తొలిబెల్లో హెడ్లైన్స్గా ఉన్న మెయిన్ పేపర్.